ఇంత లేట్ అయింది ఇంకా రాలేదా మనిషి చూసావు నువ్వు? సర్లే అట్లీస్ట్ ఇంకో 2 నిమిషాలు కూర్చోడానికన్నా టైం దొరికింది. 2 రోజుల నుంచి నడిపిస్తూనే ఉన్నాడు స్వామి కదా. అసలు రాత్రి లేదు పొద్దున లేదు ఓ టార్చర్ చేసి మొత్తం వాకింగ్ చేస్తే మీ గురించి చెప్తుంది అమూల్య ఇప్పుడే. అదే చాలా కష్టపడ్డారు రాత్రి అంకా పగలంకా ఓ ఆ రోజు ఉండింది కదా బ్రో, మర్చిపోయారు మీరు. మనకి సన్స్క్రీన్ ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చారు కదా. రెస్ట్ రూమ్ వెళ్ళడానికి స్పేస్ చూడలేదు. సరే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మినిమం క్లాసికల్ డాన్స్ గురించి ఏబిసిడి కూడా తెలియని వాళ్ళ చేత తకిట తకిట ఏపించాలని మీకు ఎందుకు తెలియపోయినా ఏబిసిడి ఏ టు జీ చేశారు అమూల్య 1-2 days లో నేర్చుకుని. జీ అన్నారండి వాను ఏ టు జీ అంటారు కదా. మనోడు గారు గిటార్ డాన్స్ ఉందని చెప్పాను కానీ ఫైనల్ గా నేను గిటార్ పట్టుకుని తినడం ఎక్కడ లేదు బ్రో. మూవీ అంతా గిటార్ ప్లే చేయకపోయినా సరే రాకపోయినా సరే ప్లే చేశారు మీరు. అలా వచ్చారు. నువ్వే కాదు నీకు డాన్స్ రాదేమో అని మ్యూజిక్ వచ్చా ఏంటి అన్నాడు. అమూల్యనే కాదు ఏ టు జీ జయవంత్ కూడా చేశారు డాన్స్. కనీసం నువ్వు జీ దాకేలో నేనైతే ఏ దగ్గర ఆగిపోయాను మ్యూజిక్ లో, అది వేరే విషయం. దానికి మీ కమెంట్ ఏమంటారు? మ్యూజిక్ గురించా? అదంతా పక్కన పెడితే ఆయన మ్యూజిక్ కొడుతున్నప్పుడు ఎదురుగా ఒక డబ్బా పెట్టారు. అందులో మీకు ఫైనల్ గా చందా ఏమన్నా వచ్చినాయా? ప్రొడక్షన్ వాల్యూ అది ఎంతవరకు యూజ్ అయింది మీకు? అది రేపు పొద్దున రిలీజ్ అయిన తర్వాత కింద పెడతా లైక్ కామెంట్ బాక్స్. ఏమన్నా కాయిన్స్ అక్కడ వచ్చినాయి కదండి. వచ్చాయి దాంట్లో డోనట్స్ వచ్చినాయి, మనకి ఫుడ్ సజెషన్స్ వచ్చినాయి. రాకేష్ గారి కాదు పాపం ఆయన ఇన్నేళ్ల జీవితంలో ఎప్పుడు ఆయన ఎవరైనా ఫుడ్ తింటావా ఆయన అడుగుంటారు. లేదు వాడు మీరు షూటింగ్ చేస్తుంటే వాడు అక్కడికి వచ్చింటే పాపం ఎవరైనా వచ్చి ఫుడ్ ఇచ్చారంట వాడికి. తీసుకోలేదు. తీసుకుని ఉంటే ప్రొడక్షన్ వారికి కదన్నా పని కనీసం కొంచెం పేరన్నా వచ్చేది మీకోసం డోనట్స్ తెచ్చాను. రియాలిటీ బయటకు మనకి తెలిసేది కాదు. తొక్కేయాలి వాడు కొత్తగా జాయిన్ అయ్యాడు వాడికి తెలియదు. చోటుగా అయితే ఏదో చేసాడు. ఆయన కెమెరాతో బిజీగా ఉన్నాడు లైక్ ఆల్వేస్. కెమెరా అంటే గుర్తొచ్చింది. సో చోటుతో ఎన్నో ప్రాజెక్ట్ నీకు అసలు ఫస్ట్ నుంచి ఆస్థానా డిఓపి ఆయన ఆస్థానా లేదు మొత్తం మేము కలిసేగా. నేను జమాల్ అమూల్య ప్రొడక్షన్ హీరోయిన్ అటు ఇటుగా 1-2 లేవు అంతే. నీ చేత క్లాసికల్ డాన్స్ వేయించాడు. యూఎస్ లో నా చేత సక్సెస్ఫుల్ గా రోడ్ మీద అడుగు తినిపించాడు అనమాట. ఇండియాలో అమెరికాలో అడుగు తినాలా అంటే ఇప్పుడు చేపించా కదా, ప్రూవ్ చేశాగా. నేను అమెరికా పోతే అర్థమైంది మన అందరికి ఏంటి అని చూపించారు నన్నయ్య గారి కాదు. ఇప్పుడు మీరు మంచిగా ఒకటే ఫ్రేమ్ పెట్టుకుని నడుస్తూనే ఉన్నాం సీన్ బై సీన్ అవ్వగా నెక్స్ట్ డైలాగ్ ఇది అని ప్రాంప్ట్ ఇచ్చేస్తూ టక్ 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 నాన్ స్టాప్ తీపించుకుని వెళ్ళారు కదా. సో ఎడిటింగ్ వర్క్ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం మా స్క్రీన్ మీద క్లోజ్అప్స్ మంచిగా అన్ని కనపడ్డాయి. అంత సీన్ కట్ ఎట్లా జరిగిందంటారు? క్లోజ్అప్ లో పెడితే మీరు ఎలా మంచిగా చేయట్లేదని నేను ఇంటర్వ్యూ చేస్తాను అన్నమాట. ఇలా చేయండి ఇలాంటి ఆన్సర్స్ నేను తెలుసుంటే అడిగేదాన్ని కూడా కాదండి. అడిగిందంటే చెప్పండి. మీరు ఉంది కదా జంప్ ఉంది కదా, సీన్ టు సీన్ జంప్ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే వైష్ణవ్ ఇట్లా మీకు క్లోజ్ పెడతాడు. క్లోజ్ పెట్టి నెక్స్ట్ సీన్ లోకి వెళ్తానికి వైష్ణవ్ గారి మీద నమ్మకంతో మనోడికి పెడతాం. మీరు కట్ చేసుకుని మళ్ళీ వెళ్ళండి అని చెప్పాను మీకు. మీరు నన్ను అప్పుడు అసలు నేను మీకు అవసరం లేదు సార్ మీరు చేయండి సార్ అంటే అంత మాట అన్నాడు అయినా. అతను ఒక్కనే అంటే జెన్యూన్ గా ఒక డౌట్ వచ్చి అడుగుతాను అందుకే. సో మీకు చూస్తే బాగానే ఉందిగా. చూసినప్పుడు షాక్ అయ్యాం. ఇవి ఎక్కడి నుంచి వచ్చి ఈ క్లోజ్ అప్ తీయలేదు, ఈ క్లోజ్ అప్ తీయకుండా షార్ట్ ఎక్కడి నుంచి వచ్చినా మేము స్టడీగానే ఉంటాం. మీరు చేసుకుంటే వెళ్ళిపోండి అన్నారు అంతే. అన్ని ప్రాజెక్ట్స్ కి ఆయన ఎడిటింగ్ మోస్ట్లీ సావిత్రి దగ్గర నుంచి మీతోనే బిగినింగ్. మనం యాక్చువల్లీ షూట్ కి వెళ్ళక ముందే మీ దగ్గర మన పోస్టర్ డిజైన్ టైటిల్ లోగో ఏదో డిజైన్ చేసినట్టున్నాం కదా. సో ముందే అది యాక్చువల్లీ నాకు చాలా నచ్చింది. అండ్
రెండు క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఫస్ట్ది, ఎప్పుడు పోస్టర్ డిజైన్ చేయించారు? లైక్ అసలు మీరు అనుకున్నప్పుడే ఫస్ట్ వెళ్ళిపోతారా ఈవెన్ బిఫోర్ స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యింది? ఎందుకంటే మనం మాట్లాడిన టైంకి కూడా స్క్రిప్ట్ కంప్లీట్ చేయలేదు ఇంకా రైటింగ్, బట్ పోస్టర్ డిజైన్ ఆల్రెడీ ఉంది. సో ఏ టైంలో అసలు మీరు ఆల్రెడీ ఇదే టైటిల్ అని అనుకున్నారు అని ఎప్పుడు చేయించారు? దాని గురించి చెప్పండి. బేసిక్గా నేను ఏం చేస్తాను అంటే ఎప్పుడు ఎవరి టైం మనకి ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్లో రాసిస్తే వాళ్ళు చేసేస్తారు. సో అది రాసిస్తే ఇక అమెరికా డౌన్ టౌన్ మీ గిటార్ ఇంకా అదంతా కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పాస్ చేయాల్సిందే కదా మీరు ఇవ్వకపోతే, ఎందుకంటే లోగోస్ కూడా పడ్డాయి కదా. చాలా బాగుంది. నేను చేసింది ఎవరు? గ్రాఫిక్స్ డిజైన్ మన రాజ్ కుమార్ అని, ఇండియాలో మొత్తం మన టీం అంతా మెజారిటీ టీం ఇండియానే. నాకు తెలిసి పోస్టర్స్ వచ్చేసి సాయి తేజ చేస్తాడు, ఈ టైటిల్స్ వరకు వేరే అతను చేస్తాడు. మా 1 minute మ్యూజిక్ మొత్తం మీ మ్యూజిక్ బిట్ అండ్ మొత్తం సావిత్రి కదలే కానీ నమస్కారం నుంచి సన్నీ బాయ్ సన్నీ బాయ్ గారు ఇప్పుడు మొత్తం వాళ్ళంతా ఇక పార్ట్ ఆఫ్ అమిగోస్ ప్రొడక్షన్ వర్క్. ఇప్పుడు ఇండియాలో అప్పుడు కలిసి రావాలి. నేను కలవలేవాలి ఇప్పుడు దాకా. మాట్లాడాను కానీ ఒక ప్రొడక్షన్ వర్క్ మొత్తం పెట్టేసి మొత్తం క్రూ కాస్ట్ అందరినీ వేసేసుకొని రెడీగా పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా చెప్తున్నా ఆ విషయంలో చాలా లైక్ వెరీ వెరీ గుడ్ థింగ్ మీ దగ్గర ఉన్నది. బికాస్ మీకు వేరే ప్రాజెక్ట్స్ కి ఎక్కడైనా జనరల్ గా టీమ్ అంతా రెడీ ఉండదు. ప్రతి ప్రాజెక్ట్ కి వాళ్ళు ఒక్కొక్కరిని అనుకోవడం, డిసైడ్ అవ్వడం, మళ్ళీ వాళ్ళకి టైం పడతాం ఇవన్నీ. బట్ అమిగోస్ మీ దాంట్లో ఉన్న మెయిన్ స్ట్రెంత్ ఐ థింక్ అదే. కోర్ మీకు కావాల్సిన కోర్ టెక్నీషియన్స్ అంతా ఆల్రెడీ ఉన్నారు. జస్ట్ వీళ్ళు మారుతున్నారు తప్ప మీకు అంటే యాక్టర్స్ మీరు మార్చుకుంటున్నారు తప్ప మిగతా టీమ్ అంతా ఆల్రెడీ ఎగ్జాక్ట్లీ స్టాండర్డ్ మెయింటైన్ చేసి చెప్పాను కదా నేను మీకు 2 weeks లో డబ్బింగ్ ప్రొడక్ట్ ఇస్తా ఏప్రిల్ 2nd week లో. కామెడీ చేశారు. నేను అసలు నమ్మలేదు. బెట్టా 2nd week బెట్టా నమ్మలే. ఓకే బెట్ కట్టామా? కట్టలేదు కదా, కట్టుంటే వచ్చేది నాకు డబ్బులు లేదు. కానీ నిజంగా మొత్తం టీమ్ ని పెట్టుకుని ప్రతిసారి ప్రాజెక్ట్ కి ఫేసెస్ మార్పిస్తూ ఒక్కొక్కసారి అట్ ద సేమ్ టైం మీ ఫేస్ ఉంటుందా? ఎందుకు కాస్త సరదా కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా, కాస్త గ్యాప్ మాట్లాడుతున్నాం. స్టోరీ మీరు ఎక్కడి నుంచి మీకు థాట్ ఎలా వచ్చింది? బిఫోర్ వీ గో మూవీ చూసిన దగ్గర నుంచి బిఫోర్ కానీ కెప్టెన్ అమెరికా ఉన్నాడు కదా వార్ మూవీ. సో అది అప్పుడు లాంగ్ బ్యాక్ అది చూసినప్పుడు అనుకున్నా కాన్సెప్ట్ బాగుంది. సో ఎందుకు మన నేటివిటీకి తీసుకురావద్దని. అట్ ది సేమ్ టైమ్ ఆల్మోస్ట్ ఇక హీరో క్యారెక్టరేషన్ హీరోయిన్ క్యారెక్టరేషన్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి కానీ మనం చేసేదానికి మన నేటివిటీకి తగ్గట్టు నాకు అనిపించింది ఇలా ఈ టైప్తో చేద్దామని. సో అందుకనే ఇద్దరిని డిఫరెంట్గా మీదో ఒక జోనర్ తనదో ఒక జోనర్. బట్ ఆల్మోస్ట్ కాన్సెప్ట్ అటు ఇటుగా కొంచెం సేమ్, బట్ డైలాగ్స్ అవన్నీ మన తెలుగు వర్షన్ రాసుకున్నాం. ఇండియనైజ్డ్ వర్షన్ ఆఫ్ బిఫోర్ వీ గో వరకు తీసుకున్నారు బేసిక్ అంతే. లైన్ అయితే అదే. మరి టైటిల్ 18 pages లో ఉంటుంది. నన్నయ్య రాసిన కావ్యం సాంగ్ ఒకటి, బట్ ఆ పదం బాగుంది కదా. సో అందుకని అది నచ్చి నేను పెట్టుకున్నా. అట్లా కొన్ని నచ్చినప్పుడు అట్లా పెట్టుకుంటాం. నేను ఆలోచిస్తుంటే మీరు పెట్టిన టైటిల్స్ అన్ని కూడా ప్రాపర్ తెలుగు, అన్ని తెలుగు టైటిల్స్. అంటే ఎక్కడ ఒక ఇంగ్లీష్ రావడం కూడా లేదు. అదే కొన్ని షార్ట్ మిస్టర్ ఎందుకంటే మరి శేఖరంలో ఇచ్చినాక తెలియకుండానే జరిగింది. అంతేగాని ఫస్ట్ నుంచి కావాలి తెలుగు పేరు పెడతాను నేను ఫిక్స్ అయి ఉన్నా ఫస్ట్ నుంచి. దాని నుంచి వచ్చింది. అందుకే కావాలని పెట్టట్లేదు ఇంగ్లీష్. ఎందుకంటే మనోడు పాపం ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు 2 days లో అయిపోద్దు అంటే 2 days లో అయిపోద్దా బ్రో అంటే నేను భయపడ్డాడు. ఎందుకంటే ఆ రోజు నేను పేపర్ మీద 43 సీన్స్ అని చదివా. 43 సీన్స్ అని చూడగానే నేను ఏం మాట్లాడుతాడు ఈయన 2 days లో ఎందుకు అవుతుంది, 2 days లో అయ్యిందంటే ఏదో కొంచెం డేంజర్ ఏమో అని భయపడ్డాను నేను. నిజంగా భయపడ్డాను. ఎవ్రీ సీన్ కి మనం యూజువల్ గా మాస్టర్ షాట్ అని క్లోజ్అప్ షాట్ అని ఓటీఎస్ అని విడివిడిగా తీసుకుంటాం కదా. సో ఒక్కొక్క సీన్ మీద చూసుకున్నా ఈజీగా 20 minutes to half an hour వెళ్ళిపోతుంది. బికాజ్ మన కెమెరా మారేసరికి. బట్ అసలు నా తర్వాత అర్థమైంది ఏంటంటే ఈయన మీరు రాసుకున్నది సీన్ కాదు, యాక్చువల్ గా మీరు స్ప్లిట్ చేసిన విధానం వేరు. కానీ
జనరిక్ గా చూసుకుంటే అన్ని సీన్స్ లేనట్టు మన అన్ని scenes ఉండవు. సీన్ బేసిక్ గా అంతే కదా అవును. మీకు ఒక పర్టికులర్ లొకేషన్ మూవ్ అయ్యి చేంజ్ అయితేనే దాని సీన్ చేంజ్ బట్ మన స్ప్లిట్ చేశారు ఎగ్జాక్ట్లీ డైలాగ్స్ ప్రకారం స్ప్లిట్ చేశారు కాబట్టి బట్ స్టిల్ 2 days చాలా షార్టే మనం తీసుకున్న లెంత్ ఆఫ్ మన షార్ట్ లెంత్ ఎంత వచ్చింది ఆల్మోస్ట్ 30 minutes ఉంటుంది ఎంత కాదు 25 to 30 యాక్చువల్లీ ఇప్పుడు ఒకటి చెప్పండి ఒక్కొక్కళ్ళు ఛాలెంజ్ టఫెస్ట్ సిచ్యువేషన్ ఆర్ ఛాలెంజ్ ఒక సెకండ్ అయినా షూట్ లో జరిగిన షూట్ లో ఒక 2 నిమిషాలు ఛాలెంజ్ లా ఫీల్ అయిందో తిట్టుకున్నదో కష్టంగా అనిపించిందో అలా ఏదైనా ఒక్కొక్కరు షేర్ చేయండి సో స్టార్ట్ చేయాలి లేడీస్ ఫస్ట్ సో నువ్వు స్టార్ట్ చేయండి టఫెస్ట్ అంటే మేబీ ఫస్ట్ యాంటిసిపేట్ చేయండి నాకు తెలిసి సవరం మనకి నేను ఫస్ట్ మిగిలిందంతా రెడీ అవ్వడం సరే నేను రిఫరెన్స్ అసలు ఫస్ట్ ఓకే కాస్ట్యూమ్ ఓవరాల్ గా అవుట్లుక్ ఇట్లా రావాలి అనేది ఒక ఫోటో రిఫరెన్స్ పెట్టుకుని దాన్ని బట్టి రెడీ అయ్యి అంతా ఓకే కానీ జడ పెట్టేటప్పటికి ఇది సింగిల్ మ్యాన్ ఫీట్ కాదు వీళ్ళు ఎలా చేస్తారు కానీ ముందు దండం పెట్టాలి వాళ్ళకి చేసే వాళ్ళకి రోజు రెడీ అయ్యే వాళ్ళకి నిజంగా సెట్ దగ్గరకు వచ్చిన తర్వాత సవరం పిడి పెట్టాలా బ్యాండ్ పెట్టాలా ఇది ఎలా పెట్టాలి అని చెప్పి 3-4 కష్టపడి పెట్టిన ఫీట్ ఈయన విత్ ఇన్ ½ an hour రిగ్రెట్ అయ్యేలా చేశాడు ఫస్ట్ సీనే నువ్వు ఈ మూల నుంచి ఆ మూలకు పరిగెట్టాలి ఫోకస్ నీ మీద ఉండదు కాళ్ళ మీద ఉండదు కానీ నువ్వు పరిగెత్తాలి అంటే జరగంటే పెట్టుకోకముందు చెప్పు ఉండొచ్చు కదా ఇప్పుడు పరిగెట్టామంటే అది సగం కిందకు వస్తుంది అయినా కూడా ఆయన పరిగెత్తా అన్నాడు మధ్యాహ్నం 11ంటికి 12ంటిగా నెత్తి మీద మండుతుంటే ఎండతో అందరం పరిగెత్తన్నారు సరే పరిగెట్టారు ఫస్ట్ చుట్టూ జనాల గురించి చెప్పొద్దు వచ్చి మేడం మీరు భరతనాట్యం చేస్తారా లిటరలీ పాప ఎక్సైటెడ్ గా అడుగుతున్నారు డూ యూ డూ భరతనాట్యం అంటే నాకు అక్కడ వాళ్ళకి నో అని చెప్పలేను గెటప్ చూస్తే ప్రొఫెషనల్ గెటప్ భరతనాట్యం డాన్సర్ లాగా వేసుకుని ఉన్నా లైక్ యా బ్యూటిఫుల్ అన్నప్పుడల్లా థ్యాంక్ యూ అంతవరకు కాంప్లిమెంట్ నేను తీసుకుంటా మరియు భరతనాట్యం డాన్సర్ అంటే ఓకే అయిపోయింది ఆయన ప్రొఫెషనల్ గా కింద గజ్జె ఊడిపోయేటట్టు కట్టాలి అంటాడు అంత ఎండలో పరిగెడుతున్నాం సగం జడ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది నా సవరం ఉడుతుందో నా జడ ఉడుతుందో కూడా నాకు అర్థం కాలేదు బట్ జడ వచ్చింది పడాల్సిన దగ్గర గజ్జె పడదయ్యా ఈయన కెమెరా ఫిక్స్ గా పెట్టాడు గజ్జె పడు అన్నాడు అది పడదు స్టార్టింగ్ లో పడిపోద్ది దాటేసిన తర్వాత పడుతుంది సీన్ లో ఈయన మంచిగా వెనక బ్యాక్గ్రౌండ్ స్టైల్ గిటార్ వాయిస్తున్నాడు గజ్జె పడిందా అంటే పడలేదు మళ్ళా యూటర్న్ కొట్టి మళ్ళా పరిగెత్తు గజ్జె కంటే ముందు నా జడ పడేది అక్కడ అదేమో కరెక్ట్ గా ఇది కరెక్ట్ గా ఉన్నప్పుడేమో అది ఓడదు గజ్జి ఓడదు కరెక్ట్ గా టైం కి అది డే 2 ఫైనల్ షాట్ లో మొత్తం అంతా అయిపోయింది ఇంకా మనకు దీంతో సంబంధం లేదు అది ఊడిపోయినా పర్వాలేదు ఇప్పుడు పరిగెత్తు అని తీసుకున్న షాట్ మనకు ఉపయోగపడింది మీకేమనిపిస్తుంది నాది బ్రో టైం కన్సర్న్ లైట్ కన్సర్న్ అవే నాకు ఇంకా పెద్దగా ఏమీ లేవు నాకు 2వ షాట్ ఓకే అయితే నాకు మీరు 5వ షాట్ చేస్తా అంటారు 3, 4, 5 సరే నాకు 4వ షాట్ ఓకే లేదని 10 వెళ్ళింది లేదు ఇదే లాస్ట్ షాటే పెట్టానండి కొన్ని షాట్లు మీరు నచ్చినే పెట్టే మిక్సీ ఆ పర్ఫెక్షన్ నేను ఒప్పుకుంటా ఆ డెడికేషన్ నేను ఒప్పుకుంటలే కానీ నాకు కొత్తగా అది ఇవన్నీ ఎప్పుడు పని చేయలేదు లేపేస్తాం మీరు ఉన్నారు అంటున్నారు అది ఒక అందుకు మంచిగానండి అదొక్కటే తప్ప అంతే అంతకుమించి నాకేం పెద్ద స్ట్రెస్ఫుల్ గా అయింది ఏం లేదు ఛాలెంజెస్ అంతా ఏం లేదు చక్కగా హెల్ప్ చేయడానికి అందరూ ఉన్నారు సో అదొకటే సన్లైట్ నుంచి అదొకటే కానీ స్పీకింగ్ ఆఫ్ దట్ అది నిజంగా అప్రిషియేట్ చేయాలి మీకు మీ ఫ్రెండ్స్ సపోర్ట్ టూ గుడ్ ఉండింది నాట్ జస్ట్ రాకేష్ వీళ్ళే కాదు మళ్ళీ ఎప్పుడప్పుడు మన షూట్ మధ్యలో ఎవరో ఒకళ్ళు వస్తూ ఉండేవారు సపోర్ట్ చేయడానికి షేక్ బ్రోకి చెప్పాలి షేక్ బ్రో అయితే మొత్తం డే 2 కంప్లీట్ గా ఉన్నాడు షూట్ అప్పుడు అంతా
రాకేష్ అండ్ వాళ్ళిద్దరు ఉన్నారు. రాకేష్ అయితే ఫస్ట్ డే కూడా ఉన్నాడు, ఫస్ట్ డే ఉన్నాడు, సెకండ్ డే ఆయననే కదా మొత్తం పాపం తనకు ఉన్నా లేకపోయినా అక్కడ వర్క్ స్టే బ్యాక్ మొత్తం అసలు. డబ్బింగ్ దగ్గర కూడా మన వాయిస్ ఎంత అద్భుతంగా వేరియేషన్స్ అన్ని కూడా ఓపిక కూర్చుని. ఇంకొకటి విచిత్రమైన అన్కాల్ సిచ్యువేషన్, మొన్న నాది డే 2 ఆఫ్ డబ్బింగ్ అప్పుడు హీ వాజ్ బిజీ, మార్నింగ్ నుంచి మీటింగ్స్ లోనే ఉన్నాడంట ఆయన. నేను వెళ్ళేటప్పటికి కూడా ఓకే మనం 7కి స్టార్ట్ చేసుకుందాము అనుకుని వెళ్తే ఇట్లా బిజీగా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చాడు ఇంకా కాల్ నడుస్తాం, ల్యాప్టాప్ పట్టుకుని వచ్చారు, ఓకే అన్ని సెటప్ చేసి వెళ్తా అని వెళ్ళారు. ఇంకా తర్వాత వచ్చి కూడా 12:30 వరకు, ఆ రోజు మిడ్ నైట్ 12:31 వరకు డబ్బింగ్ చెప్పాను. ఆయన అంతే పేషెంట్గా ఇంకో టేక్ చేద్దామా, సరే ఇంకో టేక్ చేద్దామా, ఓకే నీకు నచ్చిందంటే ఓకే, మరి మీ ఓపిక ఏం పర్వాలేదు, నాదేమో నేను కూర్చున్నా నేను చేస్తాను అట్లా అంతా అయిపోయింది. ఇదంతా అనుకోవాలి, వెరీ కైండ్నెస్ అనుకోలేదు. లాస్ట్ రోజు ఒక చా చెప్పడానికి కూడా 10 టేకులు చేశారు, వీళ్ళు మాట్లాడుతున్నారు అనుకుని వెళ్ళిపోయాడు. మనకి రికార్డు బటన్ ఆఫ్ అయిన తర్వాత ఇప్పుడు చెప్పండి అయిపోయింది, నువ్వు యాక్టర్ కింద అయిపోయింది, రికార్డ్ ఆఫ్. ఆ తర్వాత సైలెంట్ గా జారుకోవడం బెటర్ అయితే. ఓకే సీ యు లేటర్ భవాని అనుకుంటే బయటకు వెళ్ళిపోవాలి. నిజంగా మీకు మంచి సపోర్ట్, లైక్ ఆన్ ద క్రూ అన్నా మీకు వెనక అక్కడ వెనకుండే అమీగోస్ మొత్తం ఇన్ హౌస్ పీపుల్ లో మీ ఫ్రెండ్సే మాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళైతే. నాకు నిజంగా మన షూట్ లో ఎప్పుడు తన గురించి అనుకునేవాడిని, ఎందుకంటే త్రూ అవుట్ 2 days కూడా డాలస్ ఏమంటారు ఆ ప్రాపర్ డౌన్ టౌన్ స్ట్రీట్స్ లో అంతా ట్రెడిషనల్ వేర్ వేసుకుని అలా వాక్ చేయడం నాకు పాపం కష్టం, తనకు కష్టం అనిపించేది నా దానికన్నా. సో ఐ థాట్ నువ్వు అది చెప్తావేమో అనుకున్నాను అసలు. బట్ అది చూస్తానికే నాకు అనిపించేది, తన పక్కన వాక్ చేస్తుంటే కూడా చుట్టుపక్కల వాళ్ళంతా మనం సీన్ చేస్తుంటే అందరు ఇలాగే చూస్తారు. బికాస్ ఆఫ్ తన డ్రెస్ వల్ల మామూలుగానే షూట్ అంటే చూస్తారు, ఇంకా డ్రెస్ ఇంకా ఎక్కడ ఉన్నా అలా కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇంకా. బట్ నాకు కష్టం, పెద్ద కష్టం నాకు ఏం లేదండి. నాకు ఆ గిటార్ అది ఊడిపోయినప్పుడు అలా దిగ్గు మన ఊడిపోతుంది, అది మళ్ళీ పట్టుకోవాలి. మీ షూటింగ్ కే పెట్టడం పెట్టింది కూడా లేదండి. ఎగ్జాక్ట్లీ నాకు భయం ఏంటంటే సీన్ మధ్యలో కరెక్ట్ గా డైలాగ్ అంతా అయిపోయే టైం కదా ఊడిపోతే మళ్ళీ బాగుంది, మళ్ళీ ఫస్ట్ చెప్పాలేమో సీన్ అంతా చిన్న చిన్న కొంచెం ఓడకూడదు అనుకుంటే తిరిగా. బట్ నార్మల్ గా మనకి యుఎస్ లో ఇక్కడ షూట్స్ అని బయట మనం ఏదైనా షూట్ చేద్దామని వెళ్ళినా కూడా పీపుల్ అంత తొందరగా దే గివ్ అవర్ స్పేస్. వాళ్ళు అట్లా తిరిగి హెడ్స్ టర్న్ చేసి అంత చూడరు. దే డోంట్ టెండ్ టు గివ్ దట్ వియర్డ్ లుక్ ఆర్ ఎనీథింగ్. లైక్ వియర్డ్ అనేం కాదు, ఇఫ్ ద ఓన్లీ థింగ్ దట్ దే డూ ఇస్ మనం వెళ్తుంటే యూ లుక్ ప్రిటీ, యూ బ్యూటిఫుల్, గుడ్ లక్ అట్లా చెప్తారు. దట్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ థింగ్ గోయింగ్ ఆన్. మనం ఎట్లా ఏదైనా ఒక షార్ట్ తీసుకుంటే మధ్యలో వచ్చిన వాళ్ళు ఎంతమంది దే కేమ్ బ్యాక్ సేయింగ్ గుడ్ వర్క్, యూ బోత్ లుక్ గుడ్, you're doing a great job, so where is it coming, అట్లా మీరు అప్పటి నుంచే నిజంగా మీరు చెప్పిన దానికి యాడ్ అయ్యాను. మీరు గిటార్ అండ్ అమూల్య డ్రెస్ ఇట్స్ నాట్ ఈజీ. మీరు చెప్పినట్టు నేను మర్చిపోయా ఆ పాయింట్ అసలు. యాక్చువల్గా మీరు స్ట్రెస్ఫుల్ అంటే నేను వేరే ఆలోచించుకున్నా కానీ మీరు అటెండ్ గురించి నేను మర్చిపోయా అసలు. అది కొంచెం టఫే మీరు అన్నట్టు. బట్ దట్ రెడ్ కలర్ డ్రెస్ డెఫినెట్లీ గాట్ అటెన్షన్ ఆఫ్ లాట్. అదే అది మనం ఫస్ట్ డే 1 నుంచి టైటిల్ పెట్టే దగ్గర నుంచి దీనికి కొంచెం పాజిటివ్నే ఉంది. టైటిల్ కానీ మనం ఆ రోజు షూట్ లో మామూలుగా ఒక పోస్ట్ రిలీజ్ చేసాం కదా, జస్ట్ అదొకటి. సో లక్కీ అందరూ అదే, మా ఎడిటర్ కానీ మా మ్యూజిక్ సన్నీ కానీ అదే అడుగుతాను, ఎప్పుడు ఇది వెయిటింగ్ అంటా ఉన్నాడు వాడు. లేదు ఒక చిన్న టీజర్ పంపించా కదా మీకు, చూపించాను కదా చిన్న టీజర్ పంపించి, మీకు చూపించలేదు ఇంకా మన డబ్బింగ్ అది అయిపోయి చూపిస్తానండి. వేరే మ్యూజిక్ ఒకటి పెట్టి ఎడిట్ చేసాం, ఒక 1 minute 20 seconds అట్లా ఉంది. సో దానికి అది పంపించినప్పుడు అదే కాల్ చేసి అంటా ఉన్నాడు, భలే ఉన్నారు ఇద్దరు మంచిగా చూడటానికి డిఫరెంట్ గా ఉన్నారు. రెగ్యులర్ గా ప్రతి దాంట్లో వేసుకునేవి కావు. నో వన్ వుడ్ లైక్ మామూలు హిప్పీ టైప్ ఆఫ్ అటైర్ ఆర్ ఇంత క్లాసికల్ లైక్ ద ఎంటైర్ సీన్ యూ విల్ బి లైక్ దట్ అంటే అది వెరీ ఐ క్యాచింగ్ ఇది కదా. కాబట్టి అన్ని ప్రాజెక్ట్స్ కి
అన్ని కాస్తాన డిఓపి మన విజయ్ గారు అన్నారు. గారు ఎందుకు చెప్పాలంటే విజయ్ బ్రో గురించి మీరేం చెప్తారు చెప్పండి. అందరికన్నా ఎక్కువ ఎనర్జీ మీకే కాబట్టి వర్క్ చేస్తున్నారు. బికాజ్ మాతో ఆయన కెమెరా పట్టుకున్నప్పుడు ఆయన నోట్లో నుంచి ఒక మాట కూడా మంచిగా చూస్తారా, మనం అడిగితే చూపిస్తారు, మంచిగా మీరు చేస్తాను చేయండి. ఆయన ఫీడ్బ్యాక్ అంత తొందరగా ఆయన అక్కడ బయట పెట్టారు. మంచిగా తీసేస్తారు. బట్ ఏమన్నా ఆఫ్లైన్ మీ ఇద్దరు కాన్వర్సేషన్స్ అవుతాయా, లైక్ ఆయన ఒపీనియన్ మీరు మాట్లాడుకునే ఎలా ఉంటుంది? దాచిన ఫేస్ అంటూ ఏం లేదు, బ్యాక్ ఎండ్ అంటూ అలానే ఉంటుంది. తక్కువ మాట్లాడదాం ఇప్పుడు మామూలుగా అయిపోయిన తర్వాత చూసుకుంటాం ఏది బాగుంది ఏది బాగాలేదు. లాంగ్వేజ్ మొత్తం ముందు మా బేసిక్గా చెప్తా కదా, నాకు ఈ టైప్లో కావాలి. వాడు నిజం వాడి జాబ్ వాడు చేస్తాడు, ఈ షార్ట్నెస్ ఫోకస్ అది మొత్తం వాడు చూసుకుంటాడు. ఎక్కించిన తర్వాత చూసుకుంటాం, పోయిందంటే మళ్ళీ వచ్చి చేసుకుంటాం. చెప్పండి. బట్ ఏమంటే ఎవ్రీథింగ్ ఇప్పుడు ట్రైలర్ వచ్చినా, టీజర్ వచ్చినా, పోస్టర్ వచ్చినా నేను చూస్తా. వాడికి ఒపీనియన్ వాడికి నచ్చలేదంటే అట్లాగే మా డెసిషన్ ఇద్దరు ముగ్గురు అడుగుతాం, అది బేస్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇండియా వాళ్ళకి చెప్తాం. టెక్నికల్ దాంట్లో కూడా నాకు క్వశ్చన్, ఇప్పుడు నిజంగానే మనం అనుకున్నట్టు మిడ్ షాట్ ఒకటి తీసేస్తారు, క్లోజప్స్ కావాలి, ఇక్కడ నాకు క్లోజప్ పడితే బాగుంటుంది, ఇక్కడ ఖచ్చితంగా నాకు కావాలి అన్నది అసలు ఆయన చెప్తూ ఉంటాడా, లేకపోతే మీరు అసలు మీకు అంత టైం ఇవ్వరా, లేకపోతే ఏంటి ఆయన చెప్తారు? నాకు అది తెలుసుకోవాలి. ఎందుకంటే మిడ్ నుంచి ఏమన్నా అంటే నేను అదొకటి విన్నా, మిడ్ నుంచి క్లోజ్ లోకి వెళ్ళిపోదాం అని అంటూ అనేవారు కదా. బట్ అదంత ఎఫెక్టివ్ అసలు ఎందుకు క్లోజ్ తీయరు? టైం గురించేనా లేకపోతే టైం కన్సర్న్ అని కాదులే కానీ బ్రో, నాకు ప్రతి షాట్ కి అంటే ప్రతి షాట్ కాదు నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఏదో ఒక సీన్ కి రావాలనుకున్నారు, క్లోజ్ నాకు అవసరం లేదు అనిపించింది ఆ క్లోజ్. అట్లా ఇప్పుడు మీకు ఒక ఆడియో ఉంటుంది కదా, నాకు ఒక దాని ఏమంటారు టెక్నికల్ డిఫరెన్సెస్ అంటారు. అదే నాకు మా ఎడిటర్ కూడా అదే గోళ, నాకు ఈ షాట్ పెట్టంటే ఇది ఎందుకన్నా అది తీసే అంటే వాడు. సో మాకు ఈ గోళ అయితేనే ఉంటుంది, ఇది కామన్ ఇంకా. సో అలా ఉంటుందంటే ఇద్దరికి అది డిపెండ్స్, ఇద్దరు జెల్ అయితేనే వర్కౌట్ అవుతుంది ఎప్పుడైనా సరే, రైట్? సో అంతే ఇంకా. సో కానీ ఆ రకంగా అయితే మీకు చోటుకి సింక్ ఉంది మన విజయ్. అదే అంటున్నా, అందుకే ఫస్ట్ నుంచి అట్లా అందుకే మోస్ట్లీ ఇక ఆ టీమే కంటిన్యూ అవుతుంది. బేసిక్ జెల్ ఇట్లా అనేటప్పటికి నాకు అర్థమైపోయింది, తీసేస్తాను ఫ్రేమ్ పెట్టి చెప్పానండి. సరే మా సన్నీ నేను అదే అంటాను, నేను మామూలుగా ఒక సినిమా మ్యూజిక్ ఇచ్చి బ్రో ఇట్లా పెట్టండి కొంచెం ఉంది బ్రో, నేను ఒక ట్రై చేస్తా అంటే ఇది చూడండి పోయి సరే నీకు ఇదే కావాలో చెప్పి వద్దులే అదే చూడపో ఇట్లానే కొట్టురాదు. అట్లాగే మిగతా ఎందుకు వాళ్ళు ఇది చెప్పింది చేద్దాం వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు నాకు ఇది నచ్చింది అనుకో, కొంచెం పర్టికులర్గా ఉంటుంది, ఇదే కావాలి ఇట్లానే కావాలి. సో అక్కడే కొంచెం చిరాకు అవుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళు సరే మీరు కొంచెం చెప్తానని వదిలేస్తారు, అది వేరే విషయం. మనమంతా ఫ్రెండ్స్ కదా. మొత్తం మన షూట్ అంతా 2 days చేసిన, డాన్స్ బీట్ ఒకటే 3rd day చేసినాం. నెక్స్ట్ లెవెల్. ఒరిజినల్ ప్లాన్ 2 days షూట్ లోనే డే 2 లో ఈవినింగ్ పార్ట్ లో డాన్స్ కూడా డన్ అన్నారు. ఓకే, డాన్స్ అంటే మనం ఏమో చిన్నగా అట్లా వెళ్తూ మామూలుగా ఉంటది అనుకున్నా, నిజంగానే ప్రాపర్ క్లాసికల్ డాన్స్ వేయాలి అన్న విషయం మనకి ఎట్లా షూట్ మనకి షూట్ కి 1-2 days ముందు ఇట్లా చిన్న గ్లిమ్స్ వదిలేరు. ఇది మ్యూజిక్, ఒక 1 minute మ్యూజిక్ ఉంది, దా బిట్ కి నువ్వు క్లాసికల్ డాన్స్ వేయాలి, ప్రిపేర్ అయిపో. ఓకే, క్లాసికల్ డాన్స్. అండ్ బిగ్ థాంక్స్ టు బోత్ మధు అండ్ ఆ టైంలో నిజంగానే మధుని దివ్యాని తీసుకొచ్చి ఇంపాసిబుల్, లేకపోతే పాటి మంది దాంట్లో సాంగ్ బిట్ కానీ వాళ్ళు చెప్పాలి. మధును దివ్య నిజంగా ఫస్ట్ వాళ్ళిద్దరూ దాన్ని కొరియోగ్రాఫ్ చేసుకుని వచ్చి తిన పార్ట్ ఏంటి నా పార్ట్ ఏంటి అని వాళ్ళు చూపించి మేము వేసిన తర్వాత దాంట్లో ఇంకా కాంప్లెక్స్ ఉంది, ఇది వీళ్ళు వేయలేకపోతున్నారు అని మళ్ళీ సింప్లిఫై చేసుకొచ్చి ఓకే వీళ్ళ బాడీ మూవ్మెంట్ కి ఇది సెట్ అవ్వదేమో, పోనీ ఇలా ట్రై చేద్దాం అని మాకు తగ్గట్టు స్టెప్స్ ని మార్చుకుని తీసుకొచ్చారు. దానికి తోడు తన ఫస్ట్ టైం ఒక షార్ట్ కి తను ఒక కొరియోగ్రాఫ్ చేయడం, ఈవెంట్స్ అన్ని తను చేసింది కానీ ఒక ఫిలిం దానికి సంబంధించింది ఫస్ట్ టైం. సో వాళ్ళిద్దరు ఆ రోజు వాళ్ళు వచ్చి ఫస్ట్ టైం ఇది మా కొరియోగ్రఫీ అని చెప్పి వాళ్ళిద్దరు వేస్తున్నప్పుడు ఆ బిట్ కి వాళ్ళు వేస్తుంటే ఇట్లా చూస్తూనే ఉండిపోయా. అందరం అసలు వాళ్ళు వేసి ఎంత బ్యూటిఫుల్ గా వస్తుందో. నెక్స్ట్ ఈయన ముఖం చూస్తున్నాడు,
ఇది అయ్యేటట్లేదు ఆ రోజు అన్నారు ఇప్పుడు అప్పుడే అమ్మదు కష్టమే వాళ్ళకి. మనకి డే 2లో అయ్యేది కాదు, మనం చాలా ముందు నేర్చుకోవాల్సి ఉన్నాయి. నువ్వు మొత్తం 3 రోజులు ప్రాక్టీస్ చేయి, 4th డేకి జడ్జెస్ డిసైడ్ చేసిన తర్వాత వెళ్ళి ఎద్దు కానీ అన్నారు. మా అదృష్టానికి తర్వాత మళ్ళా దివ్య వచ్చి ఓకే ఇది ఇట్లా వస్తుంది, కొన్ని ఎక్స్ప్రెషన్స్ తో ఇట్లా మేనేజ్ చేసే ఉంటాయి, ఇలా ఉంటాయి. అబ్బా నిజంగా దండం పెట్టాలి వాళ్ళకి. నువ్వు ప్లే చేసిన క్యారెక్టర్ గురించి ఏం చెప్తావు? ఫ్యూ వర్డ్స్. బిఫోర్ దట్ నేను చెప్తా. రాసుకున్నాం కదా, స్క్రిప్ట్ రాసుకున్నాం కదా, రాసుకున్న తర్వాత ఫస్ట్ వేరే వాళ్ళకి అప్రోచ్ అయినా. కథ గొప్పతనం అదే, ఎవరు కావాలో వాళ్ళ దగ్గరికి పోయినట్టు అటు తిరిగి ఫస్ట్ అమ్ములేకే చెప్పాయి. ఇది అమ్ములే డేట్స్ బిజీగా నేను అటు తిరిగి వచ్చి మళ్ళీ అమ్ములే దగ్గరికి వచ్చింది. అది అమ్ములే కథ నిన్నే కోరుకుంటాను. ఎందుకు సార్ జోకులు ఇలా వెటకారంగా చెప్పినా నవ్వుతూ చెప్పినా అన్ని ఫేస్ ఇలానే ఉంటుంది, పోకర్ ఫేస్. ఆయన నిజంగా చెప్తున్నారు తిడుతున్నారు నాకు సగం సేపు. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఫస్ట్ మీరు చెప్పినప్పుడు కూడా ఇట్లాంటి ఒకటి అన్నప్పుడు చేద్దాము అన్న దాంతోనే వెయిట్ చేస్తున్నా. మనది ఆ 2వ ప్రాజెక్ట్ అక్కడే ఉంది, బట్ తిరిగి వస్తున్నాడు చుట్టూ. ఇంకా దానికోసమే మనకు అవ్వట్లేదు, అంతలో ఇంకోటి చేస్తా అని అనుకోకుండా వెళ్ళాం. బట్ మళ్ళా రావడం నిజంగా అదైతే హోప్ఫుల్లీ అది చూసిన తర్వాత కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాను. అందుకే నా దగ్గరకు వస్తే ఓకే, లేదంటే మాత్రం తిట్టుకోకండి. బట్ చూసావు ఎడిటింగ్ కాపీ అంటే నాది కాదు కదండి, మనం ఎన్ని మాట్లాడుకున్న తర్వాత తిట్టేవాళ్ళు తిట్టకుండా. కానీ పడాల్సినవన్నీ ఇక్కడ నుంచి పడే ఆల్రెడీ పడ్డాయండి, ఎందుకు మనం అవి మాట్లాడుకోవాలి. మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది, లైక్ మీ హిప్పీ రోల్ ఫస్ట్ అనుకున్నప్పుడు? రెండే నాకు బాగా అంటే కొంచెం బాగా టాక్టివ్ కదాడు. సో ఒకటి క్యారెక్టర్ ఈస్ హెయిలింగ్ ఫ్రమ్ భీమవరం అన్నది, అండ్ ఆడు కొంచెం నాటుగా ఉంటాడు అన్నాక నేను మామూలుగా బయట నుంచి అలాగే కొంచెం నాటుగానే ఉంటుంది అన్నమాట. ఓకే అదేలే చూడ్డానికి అంతలే. సో మాట్లాడేది కొంచెం అలా చేయొచ్చు అన్నప్పుడు ఓకే, ఎప్పుడు ఇలా చేయను కాబట్టి కొంచెం ఎక్సైటింగ్ గా ఉంటది అని. డబ్బింగ్ చేసినప్పుడు అర్థమైంది నాకు, ఎంతసేపు వాగాను, నోరు నెప్పెట్టదా ఆడికి అన్నట్టు. ఇంటించుకుంటూ అట్లా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే సీన్స్ తెలియలేదు, కానీ డబ్బింగ్ లో ఎంతసేపు పట్టిందో యాక్చువల్లీ. అదే మొత్తం వర్బోజ్ కంప్లీట్లీ మంది, చాలా మాటలు. సో ఆ 2 ఎంజాయ్ చేశాను నేను. చెప్పి పెద్ద పెద్ద డైలాగ్స్, భారీ మెసేజ్ కూడా కాదు, యాక్షన్ వెళ్ళిపోయింది తెలియకుండానే మొత్తం. అసలు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీకు ఆమె పేరు ఇంత పేరు పెట్టాలి అన్న థాట్ మీకు అసలు పేరు ఎక్కడి నుంచి వచ్చిందండి? రియల్ గా ఉండే అమ్మాయి పేరు అది, మా ఫ్రెండ్ పేరు పెట్టాం. అన్ని ఆయన సినిమాలో రాసిన ప్రతిది ఎక్కడి నుంచో ఎక్కడో ఆయన లైఫ్ ఇన్స్పైర్డ్ అన్ని డైరెక్ట్ పేర్లే పెట్టాడు ఆయన. ఎక్కడ కొంచెం అంటే మనం చదగేం తీయట్లేదు కదా, సో అందుకని కరెంట్ రాంబాబు పేరు కూడా వస్తుంది. కరెంట్ అయ్యో నిజంగా వాడేశారు మంచిగా. మన రాంబాబు సీన్ నుంచి ఇక్కడ నిజంగా మీ ఫాదర్ పేరే పెట్టారు. సత్పల్లి మా ఊరు పేరు పెట్టారు, అన్ని తీసుకొచ్చారు. బట్ యాస్ కొంచెం ఆ టైం రావాలని నేను. ఎలా రాశారు మీకు ఆ యాస ఎలా తెలుస్తుంది? మామూలుగా సినిమా చూసి పట్టింది అదే, లేకపోతే అంతలా లేదు కదా. మీరు ముందు అనుకున్న విజన్, ఫైనల్ గా మీరు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత చూసిన విజన్ మీకు ఎంత వరకు? ఆఫ్ కోర్స్ 100 ఉండదు, ఏ డైరెక్టర్ కి 100 ఉండదు. 100 ఉంటే ఇంకా సినిమా తీయడం మానేస్తారు. సాటిస్ఫైడ్ ఉన్నారు మీరు? ఎంత అనుకుంటే ఎంత యు ఆర్ హ్యాపీ. బట్ సో ఫార్ నాకైతే మస్తు నచ్చింది. చాలా ప్రశాంతంగా నాకైతే మస్తు నచ్చింది అన్నారు. హ్యాపీ. అంతకన్నా ఏం అక్కర్లేదు. 2 రోజులు కష్టపడి మనం నాకు ఎస్పెషల్ ఆ టీజర్ కట్ ఇంకా బాగా నచ్చింది. ఇప్పుడు ఇంత నుంచి టీజర్ అంటున్నారు, నాకు చూపించకుండా దుర్మార్గులు నేనే చూడలేదు. చూడాలి. బట్ మొత్తానికి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ ఎప్పుడు బయటకు రాబోతుంది అందరం ఎప్పుడు చూడాలి?
డబ్బింగ్ అయిపోయింది, మా వైపు నుంచి మా ఎఫర్ట్స్ కంప్లీట్ చేసేసాము. కాస్త మీరు మోస్ట్లీ ఇంకా నెక్స్ట్ మంత్ మే ఎండ్కి అట్లా నాకు ఇంకొక ప్రాజెక్ట్ ఉంది కదా, సో అది మీ పైన వస్తుందేమో, మీకు దానికి కొంచెం గ్యాప్ ఉంచుకొని తర్వాత రిలీజ్ చేసుకోండి. మోస్ట్లీ మే ఎండ్కి అలా అంతకు మించి ఇంకేం లేదు, డిలే అయితే ఏం లేదు. సో ఎవ్రీథింగ్ కంప్లీటెడ్, డబ్బింగ్ కూడా అయిపోయింది, ఇంకా ఎడిటింగ్ ఒక ఫైనల్ కట్, దాన్ని మ్యూజిక్ ఇచ్చేస్తే మ్యూజిక్ అయిపోగానే ఫైనల్ కట్ రెడీ చేయడం. ఇంకా 1 by 1 ఒక్కొక్కటి రెడీ అవుతూ ఉంటుంది. పోస్టర్స్ ఫస్ట్ డిజైన్ ఇంకా రిలీజ్ చేయలేదు, పోస్టర్ డిజైన్ అవ్వలేదు అనే ఒకటి, దాన్ని టీజర్ 1 by 1 ఒకటి రిలీజ్ చేయడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ నన్నయ్య రాసిన కావ్యం రిలీజింగ్ ఆన్ చెప్తా. పోనీ ఎందులో రిలీజ్ అవుతుందో అన్న చెప్పండి. రిలీజింగ్ ఆన్ అమిగోస్ ప్రొడక్షన్ వర్క్ సూన్ మీ ముందుకు రాబోతున్నాం. ప్లీజ్ వాచ్ నన్నయ్య రాసిన కావ్యం. థ్యాంక్ యూ. Please support Amigos Production Work.